హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సిద్ధు స్టడీ సర్కిల్ యాప్. తెలంగాణలో త్వరలో రాబోతున్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్రెడీ సిద్ధు స్టడీ సర్కిల్ యాప్లో మేము కోర్సు లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఇదివరకు జరిగిన 2018లో టీజీపీఎస్సీలో జరిగిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రీవియస్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ నేను మీకు ఎక్స్క్లూజివ్గా ఎక్కడ కూడా లేకుండా ఇప్పుడు 1 by 1 సొల్యూషన్స్ పార్ట్ వైజ్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నారు, సొల్యూషన్స్ ఎలా చేయాలి, అండ్ ఎనీ షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే కనుక ఏ విధంగా అప్లై చేయాలి, ప్రతి క్వశ్చన్ తీసుకుని 1 by 1 నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 1 unbiased coin and 1 unbiased die are tossed together. What is the probability that there appears less than 3 dots face on the die irrespective of the result on the coin? సో కాయిన్ అండ్ డైస్ రెండు తీసుకున్నారు, రెండు కొనుగా టాస్ చేయడం జరిగింది, డైస్ ఏమో త్రో చేయడం జరిగింది. అయితే కాయిన్ ఎక్స్పెరిమెంట్కి మనకి సంబంధం లేకుండా ఒక డైస్ మనం త్రో చేసినప్పుడు లెస్ దాన్ 3 డాట్స్ అంటే 3 డాట్స్ లోపు వాల్యూస్ రావడానికి సంభావ్యత ఎంత, ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనండి. సో ఒకసారి పాసిబుల్ అవుట్కమ్స్ కనుక చూసుకుంటే ఒక డైస్ 1 టైం త్రో చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయండి? 1, 2, 3, 4, 5, 6 అవుతాయి. ఇప్పుడు లెస్ దాన్ 3 డాట్స్ అంటే విల్ గెట్ ద 1 డాట్ అండ్ 2 డాట్ ఓన్లీ. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 డాట్? దట్ ఈస్ 1 by 6 and 2 dot is 1 by 6, 3 dot is also 1 by 6, 4 dot is also 1 by 6, 5 dots is also 1 by 6, 6 number is 1 by 6. Okay nandi. So what is the probability of getting a number 5? 1 by 6. Probability of getting number 4? 1 by 6. Probability of getting number 3? 1 by 6. Like that we will get the probabilities now. Now ee question lo manna adugutunna vishayam endante less than 3 dots రావడానికి probability ఎంత? less than 3 dots అంటే 1 dot మనం కన్సిడర్ చేస్తాము, 2 dots కూడా కన్సిడర్ చేస్తాము. సో 1 dot రావడానికి ప్రాబబిలిటీ 1 by 6, 2 dots number 2 రావడానికి ప్రాబబిలిటీ 1 by 6. So totally 1 by 6 plus 1 by 6, that is 2 by 6. So the answer is 1 by 3. 1 by 3 is given in the option B. Okay, so ఈ టైప్ ఆఫ్ ప్రాబబిలిటీ మీద మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రాబబిలిటీలో 2018 క్వశ్చన్ పేపర్లో బేసిక్ క్వశ్చన్స్ ఇస్తూనే డెప్త్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే మన పార్ట్లో డెప్త్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూస్తారు. మీరు కూడా సొల్యూషన్స్ మీరు ఓన్గా కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అలాగే ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా కేర్ఫుల్గా వినండి. ఏ విధంగా సాల్వ్ చేయాలి, సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి, తక్కువ టైంలో ఏ విధంగా మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, అలాగే అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను ప్రతి క్వశ్చన్ దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. In which of the following situations they does not arrange a discrete random variable? ఈ క్రింది వాటిలో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. అసలు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒకవేళ కనుక మనకి ఇచ్చిన వాల్యూస్ కనుక వేరియబుల్స్ కనుక ఓన్లీ ఇంటీజర్ ఫామ్ లోనే ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటాం. ఒకవేళ ఇంటీజర్ లోను అలాగే డెసిమల్ ఫామ్ లోను రెండింటిలోనూ మనం రాయడానికి పాసిబిలిటీ ఉందనుకోండి, దాన్ని మనం కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటాం. దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రాటజీ. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఐడెంటిఫికేషన్ కి ఒక బేసిక్ స్ట్రాటజీ కింద తీసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఇంటీజర్ లో ఉంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ఇంటీజర్ ప్లస్ డెసిమల్ ఫామ్ లో ఉంటే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఇదొక్కటే మీరు మైండ్ లో పెట్టుకుంటే కనుక అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఏది ఇంటీజర్ ఫామ్ లో ఉంటుంది, ఏది ఇంటీజర్ ప్లస్ డెసిమల్ ఫామ్ లో ఉంటుంది అనేది మీరు క్లారిఫై చేసుకోగలిగితే చాలా ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి ఆప్షన్స్ గురించి చూడండి. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ దట్ టేక్ ప్లేస్ బిట్వీన్ 9 AM to 9 PM ఎట్ ఎ బిజీ సెంటర్ ఇన్ ఎ సిటీ. నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఇంటీజర్ ఫామ్ లో ఉంటుంది, డెసిమల్ ఫామ్ లో మనం చెప్పడానికి పాసిబుల్ కాదు. ఓకే, కాబట్టి ఇది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అవుతుంది. మనం ఐడెంటిఫై చేయాల్సింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అని ఇచ్చారు. అంటే ఓన్లీ ఇంటీజర్ ఫామ్ లో ఉన్న దాన్ని ఏదైతే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటామో అది కానిది ఏది అన్నది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. నెంబర్ ఆఫ్ కాల్స్ రిసీవ్డ్ బై ఎ సెల్ ఫోన్ ఇన్ అన్ అవర్ అని ఇచ్చారు.
1 అవర్లో మొబైల్ ఫోన్కి వచ్చే ఫోన్ కాల్స్ సంఖ్య ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. సో దాని కూడా అంతే కదా, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అని చెప్పగలుగుతాం. ఐ మీన్ ఇంటీజర్ ఫామ్ లో చెప్పగలుగుతాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ మోటార్ సైకిల్ పెర్ లీటర్ పెట్రోల్. ఎస్, ఇక్కడ చూడండి డిస్టెన్స్ అనేది చూసుకుంటే కనుక ఎస్, ఏ అనే పర్సన్ 13.5 కిలోమీటర్ ట్రావెల్ చేశారు, బి అనే పర్సన్ 32 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. ఇలా ఇంటీజర్ ఫామ్ లోను యాజ్ వెల్ యాజ్ డెసిమల్ ఫామ్ లో కూడా మనం డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఈ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది ఏదైతే ఉందో ఇది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కాదు, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అవుతుంది. సో మనం ఐడెంటిఫై చేయాల్సిన ఆన్సర్ ఇదే. ఒకసారి లాస్ట్ వన్ కూడా చూడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ మ్యాన్ బ్లింక్స్ ఈజ్ హై లిడ్స్ ఇన్ ఏ మినిట్. 1 minute లో ఎన్నిసార్లు మనం కన్నురప్పులు కొట్టుకుంటాము అని అడుగుతున్నారు. అంటే ఐ మీన్ ఆ సంఖ్య ఎలా ఉంటుంది అంటున్నారు. అది కూడా ఇంటీజర్ ఫామ్ లోనే ఉంటుంది. 1 minute లో మనం ఎన్నిసార్లు బ్లింక్ చేస్తామంటే ఐసు ఒక 15 టైమ్స్ లేదా 20 టైమ్స్ ఇలా చెప్తాం, అంతేగాని డెసిమల్ ఫామ్ లో చెప్పం కదా. కాబట్టి ఇది కూడా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. సో ఇదే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబులే, ఇది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ఇది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ఇది మాత్రం కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్. ఒకసారి ఇదే క్వశ్చన్ ని తెలుగు మీడియంలో కూడా ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా మీకు నేను చూపిస్తాను. కింద ఇచ్చిన ఏ పరిస్థితుల్లో ఒక విచ్ఛిన్న చలరాశి ఉద్భవించదు. విచ్ఛిన్న చలరాశి అంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ క్లియర్ గా ఇచ్చారు చూడండి. ఒక పట్టణంలో రద్దీ ప్రదేశంలో 9 AM నుండి 9 PM వరకు సంభవించే ప్రమాదాల సంఖ్య. ఇది మనం ఇంటీజర్ ఫామ్ లోనే రాయగలుగుతాం, పూర్ణాంకాలు అంటారు. ఒక గంటలో ఒక చరవానికి వచ్చే కాల్స్ సంఖ్య, ఇది కూడా పూర్ణాంకాల్లోనే రాయగలుగుతాం. అంటే డెసిమల్ వాల్యూస్ లో కాకుండా ఓన్లీ ఇంటీజర్ ఫామ్ లోనే రాయగలుగుతాం. 1 లీటర్ పెట్రోల్ తో ఒక మోటార్ సైకిల్ వెళ్ళగలిగే దూరం, ఇది మాత్రం మనం పూర్ణాంకాల్లోనూ రాయగలుగుతాము, దశాంశ స్థానాల్లో కూడా రాయగలుగుతాం. అంటే ఇంటీజర్ ఫామ్ లోనూ రాయగలుగుతాము, అటు డెసిమల్ ఫామ్ లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. కాబట్టి ఈ సి అనే ఆప్షన్ ఏమవుతుందంటే విచ్ఛిన్న చలరాశి కాదు, అది అవిచ్ఛిన్న చలరాశి, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఈ కింది వాటిలో ఏది విచ్ఛిన్న చలరాశి కాదు అని అడిగారు. కాబట్టి ఈ సి అనే ఆప్షన్ మనకి అవిచ్ఛిన్న చలరాశి, కాబట్టి మన ఆన్సర్ అదే అవుతుంది. అలాగే లాస్ట్ ఆప్షన్ చూడండి. 1 నిమిషంలో ఒక మనిషి కన్నురెప్పలు కొట్టుకునే సంఖ్య, ఇది కూడా అంతే. మనం ఇంటీజర్ లోనే దశాంశాల్లోనే మనం చూపిస్తాం తప్ప, పూర్ణాంకాల్లోనే చూపిస్తాం తప్ప దశాంశ స్థానాల్లో మనం చెప్పలేము. ఓకేనండి. సో ఈ విధంగా మనకి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ప్రతి ఏఎస్ఓ ఎగ్జామినేషన్స్ లోను ఖచ్చితంగా అడిగే టాపిక్ అండి ఇది. అట్రిబ్యూట్స్ కానీ, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కానీ, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కానీ, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. న్యూమరికల్ గా మెజర్ చేసేవి వేరియబుల్స్ అంటాము, అవి డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ కింద క్లాసిఫికేషన్ అవుతుంది. న్యూమరికల్ గా మెజర్ చేయలేనివి అట్రిబ్యూట్స్ అంటాము. ఈ అట్రిబ్యూట్స్ డిస్క్రీట్ వేరియబుల్, కంటిన్యూస్ వేరియబుల్ డెఫినెట్ గా రాబోయే ఎగ్జామినేషన్ లో కూడా మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. చాలా చాలా మంచి ఇంపార్టెంట్. బట్ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ క్వశ్చన్ లో మనం ఏ విధంగా అయితే స్ట్రాటజీ అప్లై చేసి మనం ఎలా అయితే ఐడెంటిఫై చేస్తామో అదే విధంగా అక్కడున్న ఎగ్జాంపుల్స్ ని మనం జాగ్రత్తగా మన స్ట్రాటజీని అప్లై చేసి ఇది డిస్క్రీట్ వేరియబుల్, ఇది కంటిన్యూస్ వేరియబుల్, ఇది అట్రిబ్యూట్ అని మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి స్ట్రాటజీస్ మేము ప్రొవైడ్ చేసిన క్లాసెస్ లో ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలి, వేరియస్ ఎగ్జాంపుల్స్ తో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, చాలా క్లియర్ కట్గా మా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే బ్యూటిఫుల్ గా ఎక్సలెంట్ గా రన్ అవుతున్న ఈ కోర్సు చాలా ట్రెండీగా వెళ్తుందండి. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ కోర్స్ పర్చేస్ చేసుకున్నారు. మేము ఇచ్చిన ఈ అద్భుతమైన ఆఫర్ ఉపయోగించుకొని చాలా మంది స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ కోర్సు నేర్చుకోవడం మొదలు పెట్టారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ తో ముందుకు వెళ్తోంది. ఇంకా ఈ ఆఫర్ రన్నింగ్ లోనే ఉంది. సిద్ధు సారు వాళ్ళ స్టూడెంట్స్ కి అండ్ ఎంతో మంది స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడం కోసం ఈ ఆఫర్ ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మా స్టాటిస్టిక్స్ కోర్సు తీసుకోవాల్సిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తొందరగా మీరు కోర్స్ పర్చేస్ చేసుకుని ఈ ఆఫర్ ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామండి. When do you say there is a perfect positive correlation between two variables x and y where r is the correlation coefficient అని ఇచ్చారు. అసలు కొరిలేషన్ కోఎఫిషియంట్ అసలు పాజిటివ్ అయిన పర్ఫెక్ట్ పాజిటివ్ అయితే కనుక ఎప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది అని ఇచ్చారు ఇక్కడ. సో అసలు మనకి కొరిలేషన్ కోఎఫిషియంట్ ని న్యూమరికల్ గా మెజర్ చేయడం కోసం వాటి యొక్క లిమిట్స్ తీసుకుంటాం.
-1 to +1. -1 మనం ఏం చెప్తామంటే పెర్ఫెక్ట్ నెగిటివ్ అని చెప్తాం. +1 అయితే పెర్ఫెక్ట్ పాజిటివ్ అని చెప్తాం. +1 నుంచి 0.75 వరకు హై డిగ్రీ పాజిటివ్ కొరిలేషన్ అని చెప్తాం. అలాగే 0.75 నుంచి 0.5 వరకు మోడరేట్ పాజిటివ్ కొరిలేషన్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే 0.5 నుంచి 0 వరకు లో డిగ్రీ పాజిటివ్ కొరిలేషన్ అని చెప్తాం. ఇదే స్ట్రాటజీ నెగిటివ్ కొరిలేషన్ లో కూడా అప్లై చేయడం జరుగుతుంది. అంటే -1 నుంచి 0.75 వరకు హై డిగ్రీ, -0.75 నుంచి -0.5 వరకు మోడరేట్ నెగిటివ్, -0.5 టు 0 లో డిగ్రీ నెగిటివ్. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పెర్ఫెక్ట్ పాజిటివ్ అనేది కొరిలేషన్ కోఎఫిషియంట్ అయితే వాల్యూ ఎంత అవుతుంది అని క్లియర్ గా ఇచ్చారు. సో వాల్యూ ఎంత అవుతుంది? R ఈజ్ ఈక్వల్ టు 1. చాలా చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఇచ్చారండి. ఇదే చాప్టర్ లో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చారు, కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఈ 2018 క్వశ్చన్ పేపర్ లో మనకి రాబోయే వీడియోస్ లో పార్ట్స్ లో మీకు ఆ క్వశ్చన్స్ కూడా చూస్తారు. కాబట్టి ఇటు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇలాంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఒక మోడరేట్ ప్రిపరేషన్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. కానీ డిఫికల్ట్ టైప్ క్వశ్చన్స్ కానీ మోడరేట్ టైప్ క్వశ్చన్స్ కానీ మంచి గైడెన్స్ లో కనుక మీరు కోర్స్ తీసుకుంటే కనుక డెఫినెట్ గా ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయగలిగి ఒక ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ తో హైయెస్ట్ మార్క్స్ తో మీరు జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. ద ఫార్ములా ఫర్ కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అని ఇచ్చారు. కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఐడియల్ మెజర్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటారు. సో ఐడియల్ మెజర్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈ కార్ల్ పియర్సన్ మనం మళ్ళీ 3 టైప్ ఆఫ్ ఫార్ములాస్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ ఫార్ములా అంటాము, ఇంకోటి నో డీవియేషన్ ఫార్ములా అంటాము, ఇంకోటి డీవియేషన్స్ ఫ్రమ్ ఎస్యూమ్డ్ మీన్ ఫార్ములా అని కూడా అంటాం. ఇక్కడ మనం ఇచ్చిన ఫార్మేట్ కనుక చూసుకుంటే ఇది డీవియేషన్ ఫ్రమ్ మీన్ ఫార్ములా ఆప్షన్స్ ఇచ్చారు. మరి డీవియేషన్ ఫ్రమ్ మీన్ ఫార్ములా మీకు టెక్స్ట్ బుక్ లో కనిపించే ఫార్ములా ఇక్కడ కనిపించట్లేదు. ఎవరైనా కనుక ఈ ఫార్ములా ఐడియా ఉంటే కనుక మీ టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఫార్ములా ఉంటుందో ఆ ఫార్ములా ఇక్కడ మీకు కనిపించట్లేదు, కావాలని చూడండి. బట్ ఆప్షన్స్ ఈ విధంగానే ఇచ్చారు. అంటే మళ్ళీ ఫార్ములాని అక్కడ కొద్దిగా మోడిఫికేషన్ చేసి మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి మోడిఫికేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం నేర్చుకున్న ఫార్ములా ఒకటి ఉంటుంది, ఎగ్జామినేషన్ లో వాడు కొద్దిగా మోడిఫై చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఏ విధంగా మోడిఫికేషన్ చేస్తారు అనేది మీరు ముందుగానే ప్రిపేర్ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ ఫార్ములా ఏ విధంగా మోడిఫై చేస్తారు అనేది ఒకసారి చూస్తే కనుక మనకి కార్ల్ పియర్సన్ ఫార్ములా డీవియేషన్ ఫ్రమ్ మీన్ ఈ విధంగా ఉంటుందండి. సమ్మేషన్ x మైనస్ ఎక్స్ బార్ ఇంటూ y మైనస్ వై బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ y మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ క్లియర్ గా బ్రాకెట్స్ లో ఇచ్చారు చూడండి, x ఈజ్ x మైనస్ ఎక్స్ బార్, y ఈజ్ y మైనస్ వై బార్ అన్నారు. అంటే ఇప్పుడు x మైనస్ ఎక్స్ బార్ ప్లేస్ లో మీరు స్మాల్ x తీసుకోండి, y మైనస్ వై బార్ ప్లేస్ లో స్మాల్ y తీసుకోండి, బై ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ y మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ ఉంది. రూట్ a ఇంటూ రూట్ b వీ కెన్ రైట్ యాజ్ రూట్ a ఇంటూ b ఇలా రాయొచ్చు కదా. కాబట్టి రూట్ a ఇంటూ b కింద రాసుకుంటే అంటే కామన్ రూట్ తీసుకున్నారు ఫార్ములాలో, కామన్ రూట్ తీసుకుని సమ్మేషన్ x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్, అగైన్ వాట్ ఈజ్ x మైనస్ ఎక్స్ బార్, x స్క్వేర్, వాట్ ఈజ్ y మైనస్ వై బార్, y సమ్మేషన్ y స్క్వేర్. ఈ ఫార్ములా మీకు ఇక్కడ ఆప్షన్ ఏలో ఇవ్వడం జరిగింది. అంటే మనం ఈ ఫార్ములా చూసుకుని వెళ్తాము, ఆ ఫార్ములా మన టెక్స్ట్ బుక్స్ లో కానీ వేరియస్ మెటీరియల్స్ లో కానీ ఉంటుంది. అక్కడ x మైనస్ ఎక్స్ బార్ అండ్ y మైనస్ వై బార్ మళ్ళీ డిఫరెంట్ నోటేషన్స్ తీసుకుని ఫార్ములా చేంజ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ ఏ. క్లియర్ గా మనం ఈ ఫార్ములాని మాత్రమే మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ద లిమిట్స్ ఫర్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్, మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ లిమిట్స్ -1 to +1 ఉంటాయి. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, డిఫరెంట్ బ్రాకెట్స్ కూడా యూజ్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి మీకు క్లోజ్డ్ బ్రాకెట్ కి ఓపెన్ బ్రాకెట్ కి డిఫరెన్స్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది.
ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్ తీసుకుంటాము, ఎప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకుంటాము. కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ -1 అండ్ +1 మధ్యలో ఉండడమే కాదు, -1 కూడా అవుతుంది, +1 కూడా అవుతుంది. అంటే ఇంక్లూడింగ్ ద లిమిట్స్ అండి. అలాంటప్పుడు మనం లిమిట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నామంటే మనము క్లోజ్డ్ బ్రాకెట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లిమిట్స్ ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ బిట్వీన్ ద వాల్యూస్ మాత్రమే తీసుకుంటే కనుక అప్పుడు మనం ఓపెన్ బ్రాకెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క లిమిట్స్ -1 అండ్ +1 ఇంక్లూడింగ్ ద లిమిట్స్, అవధులతో కలిపి మనం కార్ల్ పియర్సన్ యొక్క అవధులు అని చెప్పడం అవసరం ఉంటుంది. సో -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు +1. దీన్నే మనం ఏ విధంగా చెప్తామంటే ఆర్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ -1 అండ్ +1. ఓకేనండి, దట్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ బి. ఇక్కడ ఆప్షన్స్ లో మీకు ఇవ్వలేదు, కానీ ఏపీలో జరిగిన ఎగ్జామినేషన్ లో, ఒక ఏఎస్ఓ ఎగ్జామినేషన్ లో ఈ బ్రాకెట్స్ మీద కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ చేశారు. ఏ విధంగా ఇచ్చారు అంటే కనుక ఒకటి ఇలా ఇచ్చారండి, ఒక బ్రాకెట్ ఇలా ఇచ్చారు, ఇంకొక బ్రాకెట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది, ఇంకొకటి కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది, ఇంకొకటి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ బ్రాకెట్స్ మీద కూడా కొంతమందికి నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ బ్రాకెట్స్ మీద ఐడియా ఉండకపోవచ్చు. ఏదైనా -1 అండ్ +1 కదా అని చెప్పి ఏదైనా ఆన్సర్ పెట్టొచ్చామని అనే ఉద్దేశంతో మీరు రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా క్లోజ్డ్ బ్రాకెట్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఓపెన్ బ్రాకెట్ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది మీకు ఖచ్చితంగా క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. If R is the correlation coefficient between X and Y, the probable error of R is given by, where N is number of pair of observations or number of points. So probable error very very important concept అండి. కొరిలేషన్ చాప్టర్ లో ప్రాబబుల్ ఎర్రర్ అనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాబబుల్ ఎర్రర్ మీద ASO లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. బట్ ఇక్కడ మీకు డైరెక్ట్ గా ప్రాబబుల్ ఎర్రర్ యొక్క ఫార్ములా ఇవ్వడం జరిగింది. సో ప్రాబబుల్ ఎర్రర్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్టాటిస్టికల్ టూల్ టు ఐడెంటిఫై ద రిలయబిలిటీ ఆఫ్ ద కొరిలేషన్ కోఎఫిషియంట్. మనం ఫైండ్ అవుట్ చేసిన కొరిలేషన్ కోఎఫిషియంట్ ని ఎంతవరకు నమ్మొచ్చు, దాన్ని బేస్ చేసుకుని మనం ఫర్దర్ గా ఎలాంటి స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయొచ్చు, లేదా పాపులేషన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ని ఎలా ఎస్టిమేట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ లో మనం ఫైండ్ అవుట్ చేసిన కొరిలేషన్ కోఎఫిషియంట్ ని ఎంతవరకు నమ్మొచ్చు, రిలయబిలిటీ అంటారు. ఆ రిలయబిలిటీని చెక్ చేసే వన్ ఆఫ్ ద స్టాటిస్టికల్ టూలే ప్రాబబుల్ ఎర్రర్ అని చెప్తారు. సో ఆ ప్రాబబుల్ ఎర్రర్ యొక్క ఫార్ములా ఏంటంటే 0.6745 ఇంటూ 1 - r² by √n, where n is number of points given. This 0.6745 is nearly equal to 2/3, and this 1 - r² by √n is also called standard error అంటారు. సో ప్రాబబుల్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ 2/3 ఆఫ్ స్టాండర్డ్ ఎర్రర్. ఓకేనండి, ఇంత డెప్త్ గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా అడగడం జరిగింది. సో 1 - r² by √n, దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఆప్షన్ డి. పర్టికులర్ గా ఇలాంటి ప్రాబబుల్ ఎర్రర్ కాన్సెప్ట్స్ కానీ, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ కాన్సెప్ట్ కానీ, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ కానీ, శాంప్లింగ్ టెక్నిక్స్ కానీ, ఇలాంటి ఎన్నో స్టాటిస్టిక్స్ పర్టికులర్ గా నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కష్టంగా ఫీల్ అయ్యే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి టాపిక్స్ చాలా సులువైన పద్ధతుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ కోర్సులో. ఈ కోర్సు మీకు కేవలం 999 రూపీస్ కు మాత్రమే ఇప్పుడు లభిస్తుంది. దీంట్లో మీకు కంప్లీటెడ్ గా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి, చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, ఇంక్లూడింగ్ కంప్యూటర్ క్లాసెస్ కూడా ఉంటాయి. కంప్యూటర్ క్లాసెస్ మీద కూడా మీకు మెటీరియల్ అండ్ టెస్ట్లు కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ స్టాటిస్టిక్స్ లో కూడా మీకు కంప్లీటెడ్ గా మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 7th క్వశ్చన్, ఇన్ స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్ ద సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్ బిట్వీన్ ద 2 ర్యాంక్ వాల్యూస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ వైల్ క్యాలిక్యులేటింగ్ స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. దిస్ ఇస్ ద బేసిక్ ప్రాపర్టీ అండి. మనం వన్స్ ర్యాంక్స్ అసైన్ చేసిన తర్వాత, అంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇచ్చినప్పుడు, వాటికి ర్యాంక్స్ ఇచ్చినప్పుడు ఆ ర్యాంక్స్ మధ్యన ఉన్న డిఫరెన్స్ ని డితో రిప్రజెంట్ చేస్తాం. అలా వచ్చిన డి వాల్యూస్ అన్ని కనుక మనం యాడ్ చేసుకుంటే మనం 0 అనేది రావాలి. అలా 0 వస్తేనే మీరు కరెక్ట్ గా ర్యాంకింగ్ అసైన్ చేసినట్టు. లేదంటే హైయెస్ట్ వాల్యూకి లోయెస్ట్ ర్యాంక్ ఇచ్చి, లోయెస్ట్ వాల్యూకి హైయెస్ట్ ర్యాంక్ ఇవ్వడం ద్వారా మీకు రాంగ్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా డి వాల్యూ 0 వచ్చిందో లేదో చూసుకున్న తర్వాతే మనం తర్వాత d² ఫైండ్ అవుట్ చేయాలి. సో మీ అందరికీ తెలుసు, స్పియర్మన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ r = 1 - 6 into summation of d² by n into n² - 1.
ఇక్కడ డి అంటే డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో అది ఎప్పుడు కూడా వాటి యొక్క సమ్మేషన్ ఎప్పుడు ఎంత ఉండాలి? 0 ఉండాలి. స్పియర్మాన్ కోటి సహ సంబంధ గుణకంలో రెండు చలరాశుల కోటీల మధ్య తేడాలు మొత్తము 0. ర్యాంక్ ని తెలుగులో కోటి అంటారు. బట్ ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ లో ర్యాంక్ అనేది డైరెక్ట్ గా ర్యాంక్ అనేది తెలుగులో ఇస్తున్నారు ఈ విధంగా. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఒక్కొక్కసారి కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఏ విధంగా మీకు చెప్తారు, ఇంగ్లీష్ మీడియంలో దీన్ని ఏ విధంగా పలుకుతున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ట్రాన్స్లేషన్ లో సర్వీస్ కమిషన్ లాంటి ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ నే ఫైనల్ వెర్షన్ కింద తీసుకోవడం జరుగుతుంది. వాల్యుయేషన్ చేసినప్పుడు క్లియర్ గా అది మెన్షన్ చేస్తారు, ఇంగ్లీష్ ను మాత్రమే మేము ఫైనల్ గా తీసుకుంటామని చెప్పి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం అభ్యర్థులు మీరు ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. The retail prices of two commodities A and B on January 1st in 7 years are given below. Find the summation of DS square. సో ఇప్పుడు స్పియర్మాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ మీద డైరెక్ట్ గా స్పియర్మాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయండి అని అడగకుండా కేవలం సమ్మేషన్ ఆఫ్ డిఐ స్క్వేర్ వాల్యూ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ ఇచ్చిన ఏ వాల్యూ బి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ర్యాంకింగ్ అసైన్ చేయాలి. ర్యాంకింగ్ అసైన్ చేసిన తర్వాత ఆ ర్యాంక్స్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డి వాల్యూ కింద చెప్తాం. ఆ డి వాల్యూస్ ని స్క్వేర్లు చేసుకుని డి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ డి స్క్వేర్ వాల్యూస్ అన్ని మనం యాడ్ చేస్తే కనుక విల్ గెట్ ద ఆన్సర్ సమ్మేషన్ ఆఫ్ డిఐ స్క్వేర్. అంటే టోటల్ గా స్పియర్మాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ మొత్తం క్యాలిక్యులేట్ చేయమని మిమ్మల్ని అడగకుండా కేవలం అందులో ఒక పార్ట్ మాత్రమే సమ్మేషన్ ఆఫ్ డిఐ స్క్వేర్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి పొరపాటున ఈ వాల్యూస్ చూసి అలాగే ఇక్కడ ఉన్న ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఇచ్చారేమో అని ర్యాంక్ అనే వర్డ్ చూడగానే ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ కూడా ఫైండ్ అవుట్ చేసి అప్పుడు రియలైజ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. దీనివల్ల చాలా టైం వేస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు అక్కడ వరకు మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఈ క్వశ్చన్ కి మనం ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ డిఐ స్క్వేర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఏ వాల్యూస్ అన్నిటికీ మనం ఫస్ట్ ర్యాంకింగ్ అసైన్ చేద్దాము. ర్యాంకింగ్ ఏ విధంగా అసైన్ చేస్తాము? లైక్ ఇప్పుడు మనకి చదువుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ మనకి ర్యాంక్స్ ఏ విధంగా ఇచ్చారు? అన్నిటికంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు, తర్వాత సెకండ్ వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు, నెక్స్ట్ హైయెస్ట్ వాళ్ళకి థర్డ్ ర్యాంక్ ఇచ్చారు. అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా మనం ర్యాంకింగ్ అనేది ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ కి అసైన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ఇక్కడ అన్నిటికంటే హైయెస్ట్ ర్యాంక్ ఏది ఉందో చూడండి, 99.2 వాల్యూ ఉంది. ఆ 99.2 వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ అసైన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసరికి 98.8. నౌ అసైన్ ద సెకండ్ ర్యాంక్. తర్వాత హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి 98.4 ఉందండి, థర్డ్ ర్యాంక్ ఇవ్వండి. 98.3కి ఫోర్త్ ర్యాంక్ ఇవ్వండి. నెక్స్ట్ హైయెస్ట్ 97.8 ఫిఫ్త్ ర్యాంక్. నెక్స్ట్ హైయెస్ట్ 97.1 సిక్స్త్ ర్యాంక్. 96.7 దట్ ఈస్ ద లాస్ట్ ర్యాంక్ అండ్ లీస్ట్ ర్యాంక్ దట్ ఈస్ సెవెంత్ ర్యాంక్. సిమిలర్లీ ఏకి ఎలా అయితే అసైన్ చేసామో బి వాల్యూస్ కూడా మనం ఇప్పుడు ర్యాంక్స్ అసైన్ చేద్దాం. సో బి ర్యాంకుల్లో అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి 87.2. నౌ అసైన్ 87.2 ఫస్ట్ ర్యాంక్. తర్వాత హైయెస్ట్ వచ్చేసరికి 85.8 సెకండ్ ర్యాంక్. తర్వాత హైయెస్ట్ వచ్చేసరికి 83.8 థర్డ్ ర్యాంక్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసరికి 78.9 ఉంది, ఫోర్త్ ర్యాంక్ ఇవ్వండి. తర్వాత హైయెస్ట్ వచ్చేసరికి 77.2 ఫిఫ్త్ ర్యాంక్ అసైన్ చేయండి. తర్వాత హైయెస్ట్ 75.8 సిక్స్త్ ర్యాంక్. లాస్ట్ వాల్యూ 73 లీస్ట్ ర్యాంక్ దట్ ఈస్ సెవెంత్ ర్యాంక్. నౌ యూ ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్. నౌ ర్యాంక్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 5 - 7 -2, 1 - 2 -1, 2 - 4 -2, 4 - 6 -2, 3 - 5 -2, 7 - 1 6, 6 - 3 3. ఒకసారి కనుక మీరు ఈ డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్ కనుక మీరు అన్ని యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద 0. ఆల్రెడీ ప్రీవియస్లీ ఒక క్వశ్చన్ చూసాం, సమ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్ స్పియర్మాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ మెథడ్ లో ఏమవుతుంది అని అడిగారు. 0 అవుతుంది. ఇక్కడ కూడా మనం అది వెరిఫై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం లో డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్ మీ ఎదురుకుండా ఉన్నాయి, ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటే -9 వస్తుంది, పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేసుకోండి +9 వస్తుంది. సో -9 +9 సమ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్ 0. అయితే మనల్ని ఇక్కడ అడిగింది సమ్మేషన్ ఆఫ్ డిఐ స్క్వేర్, డిఫరెన్స్ ఆఫ్ ర్యాంక్స్ కి స్క్వేర్లు చేయాలి. సో డి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయండి. -2 స్క్వేర్ 4,
minus 1 square 1, minus 2 square 4, minus 2 square 4, minus 2 square again 4, 6 square into 36, 3 square into 9. Now you just add all the summation of all the d square values now. ఇవన్నీ యాడ్ చేయండి. 4 plus 1 5, 9, 13, 17, 17 plus 9 26, 26 plus 36 62. That 62 is given in the option C. So summation of d square value we got 62. ఈ విధంగా చాలా సులభంగా చాలా పెద్ద లెక్కని మీరు ఆ ఎగ్జామినేషన్ హాల్లో మళ్ళీ ఎటువంటి టేబుల్స్ కానీ ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఎక్స్ట్రాగా ఏమీ చేయకుండానే అక్కడున్న టేబుల్ వాల్యూస్ లోనే మీరు ర్యాంకింగ్ అసైన్ చేసుకుని ఈ విధంగా సులభంగా విత్ ఇన్ 1 minute లోనే మీరు చేయగలిగే ప్రాక్టీస్ మీ దగ్గర ఉండాలి. సో ఇదే క్వశ్చన్ మనకి ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి తెలుగులో కూడా చూసుకోండి. ఇక్కడ ర్యాంక్స్ అనేవి, ఇక్కడ వాల్యూస్ అనేవి ఇచ్చారు. ఏ కంపెనీ యొక్క వాల్యూస్, బి అనే కంపెనీ యొక్క వాల్యూస్ ఇచ్చారు. సో ఈ కోటీల మధ్య ఉన్న ధర, కోటి మధ్యలో ఉన్న భేదం ఏదైతే ఉంటుందో దానికి స్క్వేర్ చేసి దాని యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. In which of the following cases the variation is completely unpredictable and changes occur in a very random manner? అంటే చాలా ర్యాండమ్ గా జరిగి అన్ప్రిడిక్టబుల్ అంటే ముందుగానే మనం ఎక్స్పెక్టేషన్ చేయకుండా, ముందుగానే ఫైండ్ అవుట్ చేయకుండా, ముందుగానే ఊహించలేకుండా జరిగే పరిణామాలను ఏమంటారు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనకి టైం సిరీస్ లో 4 కాంపోనెంట్స్ ఉంటాయండి. ట్రెండ్, సీజనల్ వేరియేషన్స్, సైక్లిక్ వేరియేషన్స్, అలాగే ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ ఆర్ ర్యాండమ్ వేరియేషన్స్ అంటారు. ట్రెండ్ అనేది ఇట్ విల్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద లాంగ్ టర్మ్ అండి. అంటే మినిమం ఒక 10 years, 15 years, 20 years లాంగ్ టర్మ్ లో మనం అబ్జర్వ్ చేసే చేంజెస్ ని ట్రెండ్ అంటాం. ఎవ్రీ 1 year లో మనం అబ్జర్వ్ చేసే చేంజెస్ ని విత్ ఇన్ 1 year వాటిని సీజనల్ వేరియేషన్స్ అంటాం. సైక్లిక్ వేరియేషన్స్ లైక్ బిజినెస్ సైకిల్స్ లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా సైక్లిక్ వేరియేషన్స్ 3 to 10 years మధ్యలో జరుగుతుంటాయి. వాటిని సైక్లిక్ వేరియేషన్స్ అంటాం. కానీ ఎటువంటి టైం పీరియడ్ లేకుండా, అంటే పీరియాడిసిటీ ఏమీ మెయింటైన్ చేయకుండా, అలాగని ముందుగానే మనకి ఎటువంటి ఇండికేషన్స్ ఏమీ లేకుండా సడన్ గా జరిగే ఈ వేరియేషన్స్ లైక్ ఇప్పుడు కరోనా ఉంది, COVID-19 ఉంది. COVID-19 ఈజ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్. ఇట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్, ఎవరికీ తెలియదు. దానివల్ల టోటల్ గా ఎకానమీలో చేంజెస్ వచ్చేసాయి. టోటల్ గా మనిషి యొక్క జీవితంలో చాలా మార్పులు సంభవించాయి. సో దట్ ఈస్ ఏ అన్ప్రిడిక్టబుల్ థింగ్. అలాంటి వేరియేషన్స్ ఏమంటారు? ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటారు, లేదా ర్యాండమ్ వేరియేషన్స్ అంటారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. తెలుగులో కూడా చూడండి. ఏ విచారణలో విస్తృతి పరంగా ఊహించలేని సంఘటనలు అని క్లియర్ గా ఇచ్చారు. అంటే మనం ముందుగానే అది జరుగుతుంది అని మనం ముందుగా ఊహించలేము. దానికి ఒక కాల వ్యవధి అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు. అలాంటి వాటిని మనం ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటారు. కాలక్రమరహిత చాంచల్యాలు అంటారు తెలుగులో. క్లియర్ అండి. అలాగే సెక్యులర్ ట్రెండ్ ప్రవృత్తి అంటారు. సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్ ని చక్రీయ చాంచల్యాలు అంటారు. అలాగే సీజనల్ వేరియేషన్స్ వచ్చేసరికి ఋతు సంబంధిత చాంచల్యాలు అంటారు. చాంచల్యము అంటే వేరియేషన్ అన్నమాట. ఓకేనండి. ఇలాగ మీరు అక్కడ ఉన్న కాన్సెప్ట్ బేస్ చేసుకుని అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో థియరిటికల్ గా క్వశ్చన్స్ కూడా వస్తాయని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం జరిగిన మొత్తం క్వశ్చన్స్ లో 9 క్వశ్చన్స్ మనం చూసాము. ఈ 9 క్వశ్చన్స్ లో కేవలం ఒక్క క్వశ్చన్ మాత్రమే ప్రాబ్లమేటిక్ గా వెళ్ళింది. ప్రాబబిలిటీలో ఇచ్చిన క్వశ్చన్ కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. అంటే ఓన్లీ 2 క్వశ్చన్సే మనకి ఇచ్చారు. రిమైనింగ్ అంతా థియరిటికల్ అప్రోచ్ లోనే వెళ్తున్నారు. మరి థియరిటికల్ కాన్సెప్ట్స్ మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రాబ్లమ్స్ ఫార్ములాలు చూసుకుంటే స్టాటిస్టిక్స్ లో మీకు మంచి మార్కులు రావండి. ఖచ్చితంగా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అది కూడా బేసిక్ టెర్మినాలజీ నుంచి చాలా ఇన్ డెప్త్ లో మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీకు పేపర్ 2 లో ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. The coefficient of correlation between x and y will have a positive sign when. సో మనకి కొరిలేషన్ అనేది జనరల్ గా ఒక వేరియబుల్లో చేంజ్ వచ్చినప్పుడు ఇంకో వేరియబుల్లో చేంజ్ వస్తే దాన్ని కొరిలేషన్, ఆ రెండు కొరిలేటెడ్ అయ్యాయి లేదా 2 వేరియబుల్స్ హ్యావింగ్ ద కొరిలేషన్ అని చెప్తాం. ఆ చేంజ్ అనేది సేమ్ డైరెక్షన్ రావచ్చు, ఆపోజిట్ డైరెక్షన్ కూడా రావచ్చు. సేమ్ డైరెక్షన్ అంటే ఏంటి? ఎక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వై కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా ఎక్స్ డిక్రీజ్ అయినప్పుడు వై డిక్రీజ్ అవ్వచ్చు. దాన్ని మనం డైరెక్ట్ కొరిలేషన్ లేదా పాజిటివ్ కొరిలేషన్ అంటాం. అంటే సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటే కనుక.
ఒక్కొక్కసారి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి టూ వేరియబుల్స్. అంటే ఎక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వై డిక్రీజ్ అవుతుంది, లేదా ఎక్స్ డిక్రీజ్ అయినప్పుడు వై ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనం ఇన్వర్స్ కొరిలేషన్ అంటాము, లేదా నెగిటివ్ కొరిలేషన్, రుణాత్మక సహ సంబంధం అంటాం తెలుగులో. ఇదే పాజిటివ్ కొరిలేషన్ వచ్చేసరికి ధనాత్మక సహ సంబంధం అంటాం. ఇక్కడ ఏ ఏ చలరాశుల మధ్యన, ఐ మీన్ ఎక్స్ అండ్ వై చలరాశుల మధ్యన సహసంబంధ గుణకం ధనాత్మకంగా ఎప్పుడు ఉంటుంది అని అడిగారు. ఎక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వై కూడా ఇంక్రీజ్ అవ్వాలి, ఎక్స్ డిక్రీజ్ అయినప్పుడు వై కూడా డిక్రీజ్ అవ్వాలి. మీరు ఒకసారి ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఎక్స్ ఇంక్రీజింగ్, వై ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ అనే ఆప్షన్ క్లియర్ గా ఇచ్చారు. సో ఎక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వై కూడా ఇంక్రీజ్ అయితే ఆ ఎక్స్ అండ్ వై మధ్యన మనము పాజిటివ్ కొరిలేషన్ ఎగ్జిస్ట్ అయింది అని చెప్తాం. టీజీపీఎస్సి 2018 క్వశ్చన్ పేపర్లో కేవలం సైంటిస్టుల మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్ లో ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం రాబోయే ఈ వీడియోస్ లో చూస్తాము. మనం టోటల్ గా 2018 క్వశ్చన్ పేపర్ ఎక్స్క్లూజివ్ గా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది పార్ట్ వైజ్ మీకు అప్లోడ్ అవుతుంది. ప్రతి పార్ట్ కంప్లీటెడ్ గా చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఇస్తున్నారు, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, వీటికి ఉన్న షార్ట్ కట్స్ ఏంటి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో చూడగానే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అవుతున్న స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. మా దగ్గర కోచింగ్ తీసుకుంటే కనుక మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మారుతుంది, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే క్యాపబిలిటీ మీలో పెరుగుతుంది. సో అందుకే మేము సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ లో లాంచ్ చేసిన కోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోండి. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ పెంచుకోండి. ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో స్టాటిస్టిక్స్ యొక్క ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ లో కానీ, లేకపోతే వేరియస్ చాప్టర్స్ లో అక్కడ ఆ పర్టికులర్ సైంటిస్ట్ నేమ్స్ అడుగుతున్నారు. లైక్ రెగ్రెషన్ అనే చాప్టర్ ఉంది మనకి. రెగ్రెషన్ లో ఈజ్ ప్రపోజ్డ్ బై గాల్టన్. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ కాన్సెప్ట్ ఉంది, ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై కార్ల్ పియర్సన్. అలాగే కర్టోసిస్ అనే కాన్సెప్ట్ ఉంది, కార్ల్ పియర్సన్. ఈ విధంగా సైంటిస్ట్ నేమ్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, కనిష్ట వర్గాల సూత్రాన్ని ఆవిష్కరించిన వాళ్ళు ఎవరు అని అడిగారు. సో లెజెండర్స్ ప్రిన్సిపల్ అంటారండి. ఏఎం లెజెండర్ ఇస్ ద ఆన్సర్. సో ఈయన కనిష్ట వర్గాల పద్ధతి, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అనే ప్రపోజల్ పెట్టింది. ఇది మనం టైమ్ సిరీస్ అనాలిసిస్ లో ఉపయోగిస్తాము, రిగ్రెషన్ అనాలిసిస్ లో కూడా ఉపయోగిస్తాము ఈ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే కనుక ఏఎం లెజెండర్. కాబట్టి దీన్ని లెజెండర్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అని కూడా అంటుంటారు. మరి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయగల క్యాపబిలిటీ మీలో ఉండాలంటే కనుక ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేసిన కోర్సు తీసుకోండి. ఈ కోర్సు ప్రజెంట్ మంచి ఆఫర్ లో రన్ అవుతోంది. సో 999 రూపీస్కే సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ లో కంప్లీటెడ్ కోర్సు లాంచ్ చేయడం జరిగింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ కోర్సు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు కూడా తొందరగా ఈ ఆఫర్ ముగిలోపే మీరు ఖచ్చితంగా ఈ కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ స్టార్ట్ చేయండి. తెలంగాణలో రాబోతున్న 180 పోస్టుల్లో ఒక పోస్ట్ మీరు క్రాక్ చేసేలాగా ఈ కోర్సు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. విత్ రెస్పెక్ట్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఇచ్చారు. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ లో బైనామియల్, పాయిజన్, నార్మల్ 3 ఇవ్వడం జరిగింది. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన క్వశ్చన్, తెలుగులో దీన్ని ద్విపద విభాజనం అని అంటారు. సో ద్విపద విభాజనానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది కాదు అని అడిగారు. సో ఫస్ట్ వన్ చూసుకుంటే మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ వేరియన్స్ అన్నారు. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఎక్కువ ఉంటుంది, వేరియన్స్ తక్కువ ఉంటుంది. సో మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ వేరియన్స్, ఇది కరెక్టే. ఓకేనండి, మనం సరైనది కాదు ఏది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యాస్ వన్ మోడ్ అని ఇచ్చారు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూని మోడల్ అవ్వచ్చు, బై మోడల్ అవ్వచ్చు. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ పారామీటర్స్ అండి. n+1 × p అనే కీ ఫ్యాక్టర్ ద్వారా అది యూని మోడలా, బై మోడలా అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. బట్ ఇక్కడ క్లియర్ గా ఓన్లీ వన్ మోడ్ అని ఇచ్చారు. ఇది స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఇదేనండి, బి ఈస్ కరెక్ట్. మరి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదంటే రిమైనింగ్ 2 కూడా కరెక్టేనా ఒకసారి చెక్ చేద్దాం. ఇట్ హ్యాస్ 2 పారామీటర్స్. ఎస్, n అండ్ p అనే 2 పారామీటర్స్ ఉంటాయి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి. సో సి స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇట్ టేక్స్ n+1 డిస్క్రీట్ వాల్యూస్ అని చెప్పారు. ద డొమైన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే కనుక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏ వాల్యూస్ తీసుకుంటుంది, 0, 1, 2 సో ఆన్ n. అంటే
ఇంక్లూడింగ్ జీరో కూడా తీసుకుంటే 1 నుంచి ఆల్రెడీ n వాల్యూస్ ఉన్నాయి, జీరో కూడా ఇంక్లూడ్ చేస్తే ఇట్ టేక్స్ n+1 వాల్యూస్ అండి. అదే ఇక్కడ డి స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఆప్షను, సి ఆప్షను, డి ఆప్షను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్స్. బట్ బి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రాంగ్ స్టేట్మెంట్. రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆర్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఎఫెక్ట్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్ లో ఖచ్చితంగా ప్రతి చాప్టర్ లోనూ ఆరిజిన్ అండ్ స్కేల్ అనే ప్రాపర్టీ ఉంటుంది. మీకు ఈ ఆరిజిన్ అండ్ స్కేల్ మీదే 130 to 135 క్వశ్చన్స్ ఏదైతే పేపర్ 2 లో స్టాటిస్టిక్స్ లో ఉంటాయో మీకు ఖచ్చితంగా 5 to 10 మార్క్స్ ఓన్లీ ఈ ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ మీద రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ గురించి అడుగుతున్నారు. రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ బట్ డిపెండెంట్ ఆన్ స్కేల్. అంటే ఆరిజిన్ వల్ల ఎఫెక్ట్ కావు, స్కేల్ వల్ల మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. ఆరిజిన్ అంటే ఒక కాన్స్టెంట్ యాడ్ చేయడం కానీ ఒక కాన్స్టెంట్ సబ్ట్రాక్ట్ చేయడం కానీ మనం ఆరిజిన్ అంటాం. స్కేల్ అంటే ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయడం కానీ లేదా ఒక కాన్స్టెంట్ తో డివైడ్ చేయడం కానీ స్కేల్ అంటాం. సో రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ మనం యాడ్ చేసినప్పుడు కానీ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కానీ ఎఫెక్ట్ కావు, కానీ మల్టిప్లై చేసినప్పుడు డివైడ్ చేసినప్పుడు ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకని ఏం చెప్తారంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ బట్ డిపెండెంట్ ఆన్ స్కేల్ అని చెప్తారు. ఒకసారి మీరు ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అని ఇచ్చారు, రాంగ్ ఆన్సర్. ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నో ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేల్ అని ఇచ్చారు. సో ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేల్ బట్ నో ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ ఇచ్చారు. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్, ఇది కూడా రాంగ్ ఆప్షన్. నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఇచ్చారు, ఇది కూడా రాంగ్ ఆప్షన్ అండి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి. ఎందుకంటే ఆరిజిన్ వల్ల ఎఫెక్ట్ కాదు, స్కేల్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని ఆ స్టేట్మెంట్ యొక్క అర్థం. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి బి ఆప్షన్ వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద లైన్ ఆఫ్ బెస్ట్ ఫిట్ డ్రాయింగ్ యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. సో ఇంతకుముందు క్వశ్చన్ లో మనం ఆల్రెడీ చూసాము ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, దట్ ఈస్ వి ఇన్వెంటెడ్ బై ఏఎం లెజెండర్స్. సో మరి ఏఎం లెజెండర్స్ ఇచ్చిన ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ యొక్క స్టేట్మెంట్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఎస్టిమేటెడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో, అంటే రిగ్రెషన్ లో కానీ టైం సిరీస్ లో కానీ మనం ఎస్టిమేట్ చేసిన వాల్యూ, దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ ఎస్టిమేటెడ్ వాల్యూ. బట్ ఒరిజినల్ వాల్యూ ఒకటి ఉంటుంది. ఆ ఒరిజినల్ వాల్యూ అండ్ ఎస్టిమేటెడ్ వాల్యూ మధ్యన ఉన్న డిఫరెన్స్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ ఎప్పుడు మినిమం ఉండాలి అని చెప్తారు. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్స్ ఎప్పుడు లీస్ట్ ఉండాలి. ఆ లీస్ట్ స్క్వేర్ బట్టి మీరు ఆప్షన్ అనేది క్లియర్ గా పట్టుకోవచ్చు. ఆ లీస్ట్ అనే దానికి ఒక సినానిమ్ వర్డ్ ఏంటంటే మినిమం, ఒక సిమిలర్ వర్డ్ ఏంటి లీస్ట్ కి? మినిమం. మరి దేనికి ఉండాలి? స్క్వేర్స్ మినిమం ఉండాలి. సో సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ y ఫ్రమ్ దేర్ ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఈజ్ మినిమం. పేర్లోనే ఉంది ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అంటే స్క్వేర్స్ యొక్క సమ్ ఎప్పుడు లీస్ట్ ఉండాలి లేదా మినిమం ఉండాలి. సో ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ స్టేట్మెంట్ ఆప్షన్ సి లో మీకు ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఇఫ్ x and y are two variables, sigma x and sigma y are the standard deviations of x and y, rxy is the correlation coefficient, then what is the regression line of x on y? సో రిగ్రెషన్ లైన్స్, టూ లైన్స్ ఆఫ్ రిగ్రెషన్స్ ఉన్నాయి మనకి, x on y ఒకటి, y on x ఒకటి. ఓకేనండి. ఇక్కడ డైరెక్ట్ గా రిగ్రెషన్ లైన్ ఆఫ్ x on y ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, x on y ఎప్పుడైనా సరే x తో స్టార్ట్ అవుతుంది, y తో ఎండ్ అవుతుంది. y on x ఈక్వేషన్స్ అన్ని కూడా y తో స్టార్ట్ అవుతాయి, x తో ఎండ్ అవుతాయి. ఇదే షార్ట్ కట్ అండి. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ లో x తో స్టార్ట్ అయిన ఈక్వేషన్స్ ఈ రెండే ఉన్నాయి. బట్ ఈ కోఎఫిషియంట్స్ లో కూడా ఫస్ట్ ఎక్సే ఉండాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై ఇంటూ వై మైనస్ వై బార్. సో ఏ ఆప్షన్ లో ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై ఈక్వేషన్. 2018 క్వశ్చన్ పేపర్ లో మనం ఫస్ట్ 15 క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు అండ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇచ్చారు, షార్ట్ కట్స్ లో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, కాన్సెప్ట్ బేస్డ్ లెర్న్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ పార్ట్ 1 వీడియోలో. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో 16th క్వశ్చన్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డీటెయిల్ సొల్యూషన్స్. ఈ పార్ట్ లో మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, రిమైనింగ్ పార్ట్స్ లో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీటెడ్ గా 2018 స్టాటిస్టిక్స్ పేపర్ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ లో మా కోర్సు లాంచ్ చేయడం జరిగింది.
సో కంప్లీటెడ్ గా స్టాటిస్టిక్స్ పార్ట్ అండ్ కంప్యూటర్స్ పార్ట్ ఎక్స్క్లూజివ్ గా మీకు 999 రూపీస్కే ఇది ఆఫర్ లో నడుస్తుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయన ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే, విద్యార్థులు ఉంటే తొందరగా మీరు ఈ కోర్సులు తీసుకొని మీరు కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ స్టార్ట్ చేసి రాబోయే AS1 నోటిఫికేషన్ లో పేపర్ 2లో ఎక్కువ మార్కులు మీరు తెచ్చుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ AS4.